रुको जरा सबर करो। ఆ తరువాత అదే గూగుల్లోకి వెళ్లి హూ ఇస్ ద సుప్రీం గాడ్ ఆఫ్ ది యూనివర్స్ అని టైప్ చేయి వస్తాడు. ఆయన ఎవరో కాదు. హాహాహా, నువ్వు కొట్టు కొట్టు అంటే నేను కొట్టకుండా ఉంటానా ఏంటి? తప్పులేదులే, ఇంతమంది దేవుళ్ళు ఉంటే పొరబడమా ఏంటి? అయితే నీకు వచ్చిన ఆలోచనే నాకు వచ్చింది. ఇంతమందిలో ఎవరు ఆ నిజమైన దేవుడు అని. తీరా చూస్తే మనకి ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒక్కడే దేవుడు అని తెలిసింది. ఆ ఒక్క దేవుడు పేరు ఏంటా అని మళ్ళీ సెర్చ్ చేశా. ఆయనే సకల గ్రంథాల సారము, ఆయనే పాపరహితుడు, జన్మరహితుడు, కర్మరహితుడు, సర్వోన్నతుడు, నాశనరహితుడు, అవ్యక్తము కాని పరబ్రహ్మము ఆయనే.